అండ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. బొప్పూరి వెంగళరావును న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ముగిసిన వాదనలు. వ్యక్తిగత పూచీకత్తుపై టీడీపీ కార్యకర్త వెంగళరావుకు బెయిల్ ఇచ్చిన సిఐడి కోర్టు. పుల్లచెరువు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ ఐపీఎస్. విశాఖలో పవన్ గణేశుడు ఆసక్తికరంగా వినాయక ప్రతిమను చేయించిన జన సైనికులు. కోబ్రాతో సినీ రంగ ప్రవేశం చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటనలోనూ ఇరగదీశాడన్న సురేష్ రైనా. సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేద్ లలిత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యుయు లలిత్ చే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ప్రస్తుత జడ్జిలు హాజరయ్యారు. సిజేఐ యుయు లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. I, Uday Umesh Lalit, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duty of my office without fear and favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి అనేక మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో వినాయక చవితి రానుండగా విశాఖలో జన సైనికులు ఆసక్తి కలిగించే రీతిలో వినాయక ప్రతిమను చేయించారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఘట్టాన్ని ప్రతిబింబించేలా వినాయక ప్రతిమను చేయించారు. పవన్ ను వినాయకుడిగా మలిచారు. ఆ పవన వినాయకుడే రైతు కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నట్లుగా ఉన్న విశాఖ జన సైనికుల గణేష్ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ మన రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు కదా. వార్షిక తనిఖీలో భాగంగా జిల్లాలోని ఎర్రగొండపాలెం సర్కిల్లోని పుల్లచెరువు పోలీస్ స్టేషన్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొదట స్టేషన్ ఆవరణని మరియు పోలీస్ క్వార్టర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని వివిధ రూములను, రిసెప్షన్ సెంటర్, ఉమెన్స్ హెల్ప్ డెస్క్ లను, క్రైమ్ మ్యాప్, వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాలను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని, స్టేషన్లోని అన్ని రికార్డులను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలని, కేసులకు సంబంధించిన అన్ని వివరాలను CCTNS లో విధిగా నమోదు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి గురించి, తరచూ జరిగే నేరాలపై ఆరా తీశారు. మిస్సింగ్ కేసులు, మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలు, అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలపై మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుల్లల చెరువు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ విజిట్ టు పుల్లల చెరువు. ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఫస్ట్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్ విజిట్, క్వార్టర్స్ విజిట్, అక్కడ కండిషన్ ఎలా ఉంది అది రివ్యూ చేయడం జరిగింది.
దాని తర్వాత ఆల్ స్టాఫ్ ఇంక్లూడింగ్ మహిళా పోలీస్ అందరితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా నడుస్తుంది, వాట్ ఆర్ ద మేజర్ టైప్ ఆఫ్ క్రైమ్స్, వాళ్ళు ఎలా డిటెక్ట్ చేయాలి, ఇక్కడ ఏ రకాల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అది ఎలా హ్యాండిల్ చేయాలి, అవి అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సిబ్బందుల ఇష్యూస్ కూడా వాళ్ళు నా దగ్గర రిప్రజెంట్ చేశారు. దాని తర్వాత మొత్తం రికార్డ్స్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్, డిఫరెంట్ రిజిస్టర్స్ అది డీటెయిల్గా చూడటం జరిగింది. పెద్ద సరిగ్గా ఇక్కడ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా అవి డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత క్రైమ్ గురించి డీటెయిల్ రివ్యూ జరిగింది. పాత క్రైమ్స్ ఏమున్నాయి, అది కేసెస్ స్టేటస్ ఏముంది, వెదర్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారా చేయలేదా, అది కోర్టులో ఎలా ట్రయల్స్ నడుస్తున్నాయి, ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ద ఇన్స్పెక్షన్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారన్న ఆరోపణలపై సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్త వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంగళరావును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసింది. తమ కస్టడీలో భాగంగా వెంగళరావుపై సిఐడి అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లు నిందితుడు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో నిందితుడికి వైద్య పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి పంపించిన సంగతి విదితమే. కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్ లో వెంగళరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన సిఐడి అధికారులు మధ్యాహ్నం ఆయనను తిరిగి సిఐడి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వెంగళరావు రిమాండ్ కు సంబంధించి సిఐడి అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులైన ఎన్వి రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కేసును త్వరగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ క్రాంతి కిరణ్. నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీకి ప్రయత్నం, ఐటీ అధికారుల పేరుతో భారీ చోరీకి దుండగుల ప్రణాళిక. నెల్లూరు కాకర్లవారి వీధిలోని లావణ్య జ్యువెలరీలో చోరీకి ప్రయత్నం, సోదరుల పేరుతో సుమారు 12 కిలోల బంగారం చోరీకి యత్నం. స్థానికుల సాయంతో నిందితులను పోలీసులు అప్పగించిన యజమాని. లావణ్య జ్యువెలరీ సునీల్ అతని పేరు, వాళ్ళ పేరు. అన్నారు మీ ఆఫీస్ ఎక్కడ అన్నాము. మాకు ఆఫీస్ అంటూ సపరేట్గా ఏమి ఉండదండి, మేము ఆన్లైన్లో తిరుగుతూ ఉంటాము. మేము ఎక్కడికైనా వెళ్ళి మా పనులు ఏ డిపార్ట్మెంట్ అయినా మేము పనులు చేసుకోగలుగుతాము. అని జరిగింది. ఏం జరిగేదంటే మీ మీద మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్. ఆల్రెడీ మా మీద ఇంతకుముందు కూడా జరిగింది సార్ అంటే అవన్నీ మాకు తెలుసు అండి, అవన్నీ కాదు మాకు వేరే ట్రైన్ ప్రెజెస్ వల్ల రావాల్సి వచ్చింది. ఇదిగో ఐడి ప్రూఫ్ అట్ట పద్ధతిగా మాట్లాడితే నీ ఒక్కడితోనే పోద్ది, లేదంటే మీ ఆఫీస్లో మీ సంస్థలు ప్రతి షాపు రెడీ చేయాల్సి వస్తుంది. పద్ధతిగా నీ ఒక్కడితోనే పోగొట్టుకుంటావా లేదంటే మీ అసోసియేషన్ ప్రతి షాప్కి ఎంట్రీ ఇవ్వమంటావా సార్. మా అసోసియేషన్లో వాళ్ళందరినీ దీన్ని సార్ లాక్కోవడం అంటే అవన్నీ కాదు, పోతే నీ ఒక్కరితో పోతే ఓకే, లేదంటే మీ అసోసియేషన్. మమ్మల్ని అడిగింది ఏంటంటే వేరే వాళ్ళ మిగతా వాళ్ళు బంగారం కంటే ఎవరు వ్యాపారం చేస్తారు, ఎవరు ఎంత 7 మంది వాళ్ళతో కూడా ఒక పోలీసు, వాళ్ళందరూ కూడా దౌర్జన్యంగా ఒక అంగట్లోకి దూరి అంగట్లో లోపల పోయి 8 మంది అంగట్లోకి పోయి ఎవరిని బయట వాళ్ళని లోపలికి రానివ్వకుండా షట్టర్ వేసేసి అంగటోళ్ళని నానా హింస పెట్టి వాళ్ళ దగ్గరుండే బంగారంతా మూట కట్టుకున్నారు. మేము లోపల పోయి మేము అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ మీకు సహకరిస్తామని చెప్పినా కూడా మమ్మల్ని కూడా బయటకు రానిలా వాళ్ళు రానియకుండా ఏ ఒక్కరిని రానియకుండా ఆ 7 మంది కలిసి అంగటోళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళని నలిపి పిప్పి చేశారు.
స్లిప్ చేసేవాళ్ళు తప్ప తట్టుకోలేక ఏం చెప్పండి అని అంటే 12 పిల్లలు బంగారు మూట కట్టుకొని వాడిని ఒక అంగడి పిల్లోడిని ఒకరిని తీసుకొని కార్లు ఎక్కించుకొని పోతున్నారు. విజయవాడ అంటాడు, ఒకటేమో బెంగళూరు అంటాడు, ఒకటేమో చెన్నై అంటాడు. దాంట్లో పోలీసు ఒకటి. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో గేదెల ఫామ్ దగ్గర సుమారు 5 లక్షల విలువ చేసే గడ్డి బొమ్మకి అంటుకున్న మంటలు. ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేసిన గేదెల ఫామ్ యజమాని గోపాలం సతీష్. ఎన్నికలలో ఓటర్లను రాబట్టేందుకు చాలా పార్టీలు ఉచిత హామీలను గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు ముగిశాక ఆయా పార్టీలు ఓ మోస్తారుగా ఉచిత హామీలను అమలు చేసి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నావని తెలిసిందే. ఈ తరహా పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం స్పందించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన ఆయన మతాల పేరిట జరుగుతున్న గొడవలపై స్పందించారు. మతాల పేరు చెప్పుకొని కొట్టుకోవటం ఏ దేవుడు చెప్పాడంటూ ఆయన ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే వాటి పరిష్కారం వదిలేసి అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేయడం అవసరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన నెల్లూరు ఆర్ఎన్బి బంగ్లాలో విడిది చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. క్రికెట్ లో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీ రంగంలో కాలు మోపాడు. విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో ఇర్ఫాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. 7 స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఇర్ఫాన్ నటనపై తాజా మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సురేష్ రైనా స్పందిస్తూ చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తుందని, నీ పెర్ఫార్మెన్స్ చూడడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొప్పూరి వెంగళరావును న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ముగిసిన వాదనలు. వ్యక్తిగత పూచీకత్తుపై టీడీపీ కార్యకర్త వెంగళరావుకు బెయిల్ ఇచ్చిన సిఐడి కోర్టు. పుల్లచెరువు పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికా గర్గ్ ఐపీఎస్. విశాఖలో పవన్ గణేశుడు ఆసక్తికరంగా వినాయక ప్రతిమను చేయించిన జన సైనికులు. కోబ్రాతో సినీ రంగ ప్రవేశం చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటనలోనూ ఇరగదీశాడన్న సురేష్ రైనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్.